ఈరోజు మన సమీక్షకు వచ్చిన పత్రం మార్కెట్లో లో వాలటాలిటీ ఉన్నప్పుడు కవర్డ్ కాల్స్ ద్వారా లాభాలు ఎలా స్థిరంగా పొందాలో వివరిస్తుంది. అవును, ఈ పత్రం చాలా ఆసక్తికరంగా ఉంది, కానీ ఇందులో మనం వెంటనే అడ్రస్ చేయాల్సిన కొన్ని కీలకమైన లోపాలున్నాయి కదా. ఖచ్చితంగా కవర్డ్ కాల్స్ ద్వారా ఎక్కువ ప్రీమియం పొందడానికి స్ట్రైక్ ధరను కొనుగోలు ధరకు దగ్గరగా ఉంచడం అనే వ్యూహం బాగున్నప్పటికీ ఇది తెచ్చే అవరోధాలను కూడా పూర్తిగా పరిగణనలోకి తీసుకోవాలి. అవును. అంటే ఇక్కడ రచయిత ప్రధానంగా మార్కెట్లో వాలటాలిటీలో ఉన్నప్పుడు ప్రీమియమ్స్ తక్కువగా ఉంటాయి కాబట్టి ఆ లోటును భర్తీ చేయడానికి ఈ వ్యూహాన్ని సూచించారు. అవును, ఎక్స్పైరీని పెంచి స్ట్రైక్ ధరను కూడా కాస్ట్ బేసిస్కి జస్ట్ $1 పైన మాత్రమే ఉంచమన్నారు. కానీ మార్కెట్ ఎప్పుడూ ఒకేలా ఉండదు కదా. ఒక స్ప్రింగ్ని అదిమే పట్టినప్పుడు అకస్మాత్తుగా ఎలా ఎగురుతుందో తక్కువ వాలటాలిటీ ఉన్న మార్కెట్ కూడా ఒక్కసారిగా పెరిగే అవకాశం ఉంటుంది. బయటపడుతుంది. అంటే యాపిల్ లాంటి స్టాక్స్పై స్ట్రైక్ ధరను అంత దగ్గరగా ఉంచితే మార్కెట్ అకస్మాత్తుగా పెరిగినప్పుడు మనం ఆ స్టాక్స్ కోల్పోవాల్సి వస్తుంది. అంటే భవిష్యత్ లాభాలను చేజార్చుకోవడం అనే ఆపర్చునిటీ కాస్ట్ ప్రమాదాన్ని ఈ పత్రం పూర్తిగా విస్మరించిందనమాట. అవును, ఒక $10 స్టాక్ పెరిగితే కేవలం $1 లాభానికే షేర్లనిచ్చేయడం అనేది ఎంత బాధాకరం. అందుకే నా సూచనేంటంటే స్ట్రైక్ ధరను తగ్గించే ముందు ఏ స్టాక్స్కు ఈ వ్యూహాన్ని వాడకూడదో పాఠకులకు అర్థమయ్యేలా ఒక స్పష్టమైన ఫ్రేమ్వర్క్ లేదా నియమాలను చేర్చాలి. రైట్. గుడ్డిగా అన్నిటికీ ఒకే రూల్ అప్లై చేయకూడదు. మరి దీనికొక ప్రాక్టికల్ ఉదాహరణ ఎలా ఇవ్వొచ్చంటారు? చూద్దాం. ఉదాహరణకు, ఒక కంపెనీకి సంబంధించిన ఎర్నింగ్స్ రిపోర్ట్ రాబోతున్నప్పుడు లేదా టెక్నికల్ ఎనాలిసిస్ ప్రకారం RSI లాంటివి చూసినప్పుడు స్టాక్ పెరిగే సూచనలుంటే ఈ వ్యూహాన్ని వాడకూడదు అనే మినహాయింపును పత్రంలో స్పష్టంగా రాసి చూపించవచ్చు. అంటే RSI 30 కన్నా తక్కువ ఉన్నప్పుడు టైట్ కవర్డ్ కాల్స్ అమ్మకండి అని ఒక చెక్లిస్ట్ లాగా ఇస్తే పాఠకులకు చాలా హెల్ప్ అవుతుంది కదా. ఖచ్చితంగా. ఇక రెండవ ముఖ్యమైన విషయానికి వద్దాం. రాబడిని పెంచటానికి స్థిరమైన పోర్ట్ఫోలియోలో అధిక ఒడిదుడుకులున్న స్టాక్స్ను కలపడం లాభదాయకమే అయినా దానిలోని మూలధన నష్టాన్ని విస్మరించడం చాలా ప్రమాదకరం. అవును, ఆ సెక్షన్ చదివినప్పుడు నాకేమనిపించిందంటే మనం ఒక యాపిల్ చెట్టుకు లాభాల కోసం అడవి మొక్కలను అంటుకట్టినట్లుగా ఉంది వ్యూహం అనిపించింది. భలే చెప్పారు. అడవి మొక్కలు త్వరగా పెరగొచ్చు కానీ వాటి వల్ల యాపిల్ తోటకే నష్టం వస్తే ఎలా అనేది ఇక్కడ ప్రశ్న. అదే కదా. ఈ పత్రంలో ఏంటంటే తక్కువ ప్రీమియంల సమస్యను అధిగమించడానికి AMD, చూయి లేదా పేపాల్ లాంటి హై ఐవి ఉన్న స్టాక్స్ను పోర్టుఫోలియోలో సగం వరకు వాడొచ్చని సూచించారు. ఇది చాలా పెద్ద వీక్నెస్. నిజమే. ఎందుకంటే ఆ స్టాక్స్ విలువ భారీగా పడిపోతే కవర్డ్ కాల్స్ ద్వారా వచ్చే చిన్న ప్రీమియం కన్నా అసలు పెట్టుబడికే జరిగే నష్టం చాలా ఎక్కువగా ఉంటుందనే వాస్తవాన్ని ఇది పరిగణించలేదు. ఒక $3 ప్రీమియం కోసం ఏకంగా $15-20 మూలధనాన్ని రిస్క్ చేయడం ఏమంత తెలివైన పని కాదు కదా. అవును. అందుకే దీనికి నా సలహా ఏంటంటే అధిక అస్థిరత ఉన్న స్టాక్స్ను ఎంచుకునేటప్పుడు కేవలం ప్రీమియం ఎంత వస్తుందో చూడటమే కాకుండా పెట్టుబడిని కాపాడుకోవడానికి డౌన్ సైడ్ ప్రొటెక్షన్ వ్యూహాలను ఎలా అనుసరించాలో పాఠకులకు నేర్పించాలి. రైట్. అంటే రిస్క్ మేనేజ్మెంట్ గురించి మరింత వివరంగా మాట్లాడాలంటారు. మరి దీనికి డాక్యుమెంట్లో ఎలాంటి ఉదాహరణలు చేర్చితే బావుంటుంది? సింపుల్ అండి. ఈ అధిక అస్థిరత ఉన్న స్టాక్స్ను నేరుగా కొనుగోలు చేసే బదులు ముందుగా సపోర్ట్ లెవెల్స్ వద్ద క్యాష్ సెక్యూర్డ్ పుట్స్ అమ్మడం లాంటి వీల్ స్ట్రాటజీ ద్వారా కొనుగోలు చేయొచ్చనే ప్రత్యామ్నాయాన్ని ఉదాహరణగా వివరించవచ్చు. ఓ, అలా అయితే మనం $100 స్టాక్ని నేరుగా కొనకుండా $90 దగ్గర పుట్ ఆప్షన్ అమ్మి అసైన్ అయినప్పుడు మన కొనుగోలు ధరను ఇంకా తగ్గించుకోవచ్చు కదా. ఎగ్జాక్ట్లీ. అప్పుడు మన క్యాపిటల్కి కొంత ప్రొటెక్షన్ ఉంటుంది. ఆ తర్వాతే ఆ స్టాక్పై కవర్డ్ కాల్ స్టార్ట్ చేయాలి. చాలా మంచి పాయింట్ ఇది. ఇక మనం మాట్లాడుకోవాల్సిన మూడవ మరియు చివరి విషయమేంటంటే పత్రం ముగింపులో నేకెడ్ కాల్స్ వంటి అత్యంత ప్రమాదకరమైన వ్యూహాన్ని ప్రస్తావించటం మొదటి నుండి పత్రం కొనసాగించిన సురక్షితమైన పెట్టుబడి విధానానికి పూర్తిగా విరుద్ధంగా ఉంది. ఇది చదువుతున్నప్పుడు నాకు చాలా ఆశ్చర్యం వేసింది. పత్రం మొత్తం నెమ్మదిగా కారు డ్రైవింగ్ చేయడం గురించి చెప్పి చివర్లో బ్రేకులు లేని రేస్ కారును నడపమనడం ఎంత విరుద్ధంగా ఉందో గదా. నిజంగానే. ఇది ఈ పత్రంలో ఉన్న అతిపెద్ద వీక్నెస్. మార్కెట్ పడిపోతున్నప్పుడు కూడా లాభాలు పొందడానికి నేకెడ్ కాల్స్ వాడొచ్చని, ఇందులో డబ్బు కోల్పోవడం దాదాపు అసాధ్యమని చెప్పడం చాలా తప్పుదోవ పట్టించేలా ఉంది. అసలు నేకెడ్ కాల్స్లో
అపరిమితమైన నష్టముంటుందన్న విషయాన్ని అలా ఎలా దాటేశారు? అసలు నష్టం రావడం అసాధ్యం అని ఆప్షన్స్ ట్రేడింగ్లో అనడమే పెద్ద తప్పు. అవును కదా, స్టాక్కు అప్పర్ లిమిట్ ఉండదు, అది ఏకంగా డబుల్ ట్రిపుల్ కూడా అవ్వచ్చు న్యూస్ వస్తే. ఆ చిన్న ప్రీమియం కోసం అన్లిమిటెడ్ రిస్క్ తీసుకోవడం అస్సలు మంచిది కాదు. అందుకే ఇక్కడ నా గట్టి సూచనేంటంటే, ఈ అత్యంత ప్రమాదకరమైన వ్యూహాలను చాలా జాగ్రత్తగా, స్పష్టమైన రిస్క్ హెచ్చరికలతో మళ్లీ రాయాలి. లేదా నేకెడ్ కాల్స్ ప్రస్తావనను పూర్తిగా తొలగించి కేవలం రిస్క్ ముందే తెలిసిన స్ప్రెడ్స్పై మాత్రమే దృష్టి పెట్టాలి. అంటే రిస్క్ డిఫైన్డ్ స్ట్రాటజీస్ గురించి మాత్రమే చెప్పాలంటారు. మరి దీన్ని పత్రంలో ఒక కాంక్రీట్ ఎగ్జాంపుల్ ద్వారా ఎలా చూపించాలంటారు? పత్రంలో డబ్బు కోల్పోవడం అసాధ్యం లాంటి తప్పుదోవ పట్టించే పదాలను ముందు తొలగించాలి. దాని స్థానంలో బేర్ కాల్ స్ప్రెడ్ ద్వారా ఒక ట్రేడ్లో గరిష్టంగా ఎంత నష్టం వస్తుందో ముందే ఎలా లెక్కించవచ్చో వివరించి ఒక మ్యాథమెటికల్ ఉదాహరణను చేర్చాలి. అంటే $100 కాలమ్మి అదే సమయంలో రక్షణ కోసం $105 కాలు కొనుగోలు చేయటం లాంటి ఉదాహరణ ఇస్తే బావుంటుంది కదా. ఎగ్జాక్ట్లీ. అప్పుడు స్టాక్ ఎంత పెరిగినా సరే మన గరిష్ట నష్టం కేవలం ఆ $5 వ్యత్యాసానికే పరిమితమవుతుందని పాఠకులకు క్లియర్గా అర్థమవుతుంది. అవును, ఇది పత్రం మొదటి నుండి ఉన్న కన్జర్వేటివ్ టోన్కి కూడా కరెక్ట్గా సరిపోతుంది. మొత్తానికి ఈ కవర్డ్ కాల్స్ వ్యూహాల పత్రం చాలా స్పష్టమైన సమాచారంతో తక్కువ ఒడిదుడుకుల మార్కెట్కు తగ్గట్టుగా చక్కగా రూపొందించబడింది. నిజమే. కాకపోతే దీన్ని మరింత పకడ్బందీగా మార్చడానికి కొన్ని మార్పులు తప్పనిసరి. అవును, స్ట్రైక్ ధరలను ఎంచుకోవడానికి ఒక స్పష్టమైన ఫ్రేమ్వర్క్ ఏర్పాటు చేయటం చాలా ముఖ్యం. అలాగే వొలటైల్ స్టాక్స్ని వాడేటప్పుడు మూలధన రక్షణ గురించి వివరించడం కూడా అవసరం. దాంతోపాటు నేకెడ్ కాల్స్ లాంటి ప్రమాదకరమైన వ్యూహాల వద్ద కఠినమైన రిస్క్ హెచ్చరికలు ఇవ్వడం ద్వారా ఇది ఎంతో మెరుగవుతుంది. ఖచ్చితంగా. మీరు ఈ మార్పులు చేసి మీ పత్రాన్ని మరిన్ని మెరుగుదరల కోసం మళ్లీ మా సమీక్షకు పంపాలని మనస్ఫూర్తిగా ఆహ్వానిస్తున్నాము. రచయిత ఈ సూచనలను పాజిటివ్గా తీసుకుని పత్రాన్ని మరింత అద్భుతంగా మారుస్తారని ఆశిద్దాం. అవును. మరో ఆసక్తికరమైన పత్రంతో మళ్ళీ కలుద్దాం.